డియర్ లెర్నర్స్, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఈ హ్యావ్ యొక్క ఉపయోగాలు సరిగ్గా తెలియకపోవడం వల్ల చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఐ హ్యావ్ హ్యాడ్, ఐ హ్యాడ్ ఇవేంటి ఇలా ఉన్నాయి, ఈ రెండు ఒకేలా ఉన్నాయేంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనే విషయం మనం సరిగ్గా తెలియకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఈ హ్యావ్ యూజ్ చేసేటప్పుడు మనం మిస్టేక్స్ చేస్తుంటాం. మీ యొక్క కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఐ హ్యావ్ హ్యాడ్, ఐ హ్యాడ్ ఈ రెండింటి మధ్య గల డిఫరెన్సెస్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఫ్రెండ్స్, పూర్తిగా వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే వీడియో ఎండింగ్లో మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఐ హ్యావ్ హ్యాడ్, ఐ హ్యాడ్ వీటి మధ్య గల డిఫరెన్సెస్ తెలుసుకునే ముందు మనం 3 పాయింట్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం హ్యావ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఆ హ్యావ్ యొక్క వెర్బ్ ఫామ్స్ ఎలా ఉంటాయంటే, హ్యాస్ లేదా హ్యావ్ V1గా, హ్యాడ్ అనేది V2గా, హ్యాడ్ అనేది V3గా, హ్యావింగ్ అనేది ఇంగ్ ఫామ్గా ఉండడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే మనం ఈ హ్యావ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తామో మిగతా వెబ్స్ లాగే, ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్, అలాగే ఇవి కూడా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, ఈ విధంగా మిగతా మెయిన్ వెబ్స్ లాగే ఈ హ్యావ్ యొక్క వెబ్ ఫామ్స్ కూడా ఈ విధంగా ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, టెన్సెస్ గురించి కూడా కాస్త మనకి ఐడియా ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్ అన్నాం, ఐ తర్వాత హ్యావ్ యూజ్ చేసాం, తర్వాత హ్యాడ్ యూజ్ చేసాం. ఇక్కడ ఐ తర్వాత హ్యాడ్ యూజ్ చేసాం. ఐ హ్యావ్ హ్యాడ్ అనేది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎందువల్లంటే సబ్జెక్ట్ తర్వాత మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేస్తాం. ఇక్కడ V3 ఏంటి, హ్యాడ్. అంటే ఈ హ్యావ్ యొక్క V3నే మనం ఇక్కడ హ్యాడ్గా యూజ్ చేస్తాం కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు. రైట్, ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ అన్నాం, ఈ హ్యాడ్ అనేది పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ యూజ్ చేసి తర్వాత మనం వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేస్తాం. సో సబ్జెక్ట్ ఏంటి, ఐ, హ్యాడ్ యూజ్ చేస్తాం, తర్వాత ఈ హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి, హ్యాడ్ యూజ్ చేస్తాం. ఇలా ఐ హ్యాడ్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఈ 2 సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, మనం ఈ హ్యావ్ని తినడం, తాగడం అనే అర్థంలో యూజ్ చేస్తూ ఉంటాం మెయిన్ వెర్బ్గా. అయితే కలిగి ఉండుట అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం తినడం, త్రాగడం అనే అర్థాల్లోనే ఇక్కడ మనం హ్యావ్ యూజ్ చేసి వాటి యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకే, రైట్, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో ఇప్పుడు చూడండి, కొన్ని సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేద్దాం. ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ నౌ. ఇప్పుడే మీకు చెప్పాను మనం హ్యావ్ని తినడం అనే అర్థంలో యూజ్ చేస్తామని. అంటే ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ నౌ అంటే అర్థం ఏంటి, నేను ఇప్పుడే తిన్నాను. అంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడే జరిగిన పనులు చెప్పడానికి యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అంటే ఇప్పుడే, ఇప్పుడే నేను తిన్నాను. చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్, ఐ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి హ్యాడ్ యూజ్ చేసి, హ్యాడ్ అంటే ఏంటి, తినడం. నేను ఇప్పుడే తిన్నానని చెప్పడానికి ఇలా ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ నౌ అని చెప్పి ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాం. రైట్, ఇప్పుడు చూడండి, నువ్వు రాకముందు నేను తిన్నాను అని చెప్పాలి, నువ్వు రాకముందు నేను తిన్నానని చెప్పాలి. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ని జనరల్గా మనం సింగిల్గా యూజ్ చేయం, సింగిల్ సెంటెన్స్ రూపంలో యూజ్ చేయం, ఏదైనా మిగతా టెన్స్తో కలిపి యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ సందర్భాల్లో. చూడండి, ఐ హ్యాడ్ బిఫోర్ యూ కేమ్. బిఫోర్ యూ కేమ్ ఐ హ్యాడ్. చూడండి, యూ కేమ్ అంటే నువ్వు రావడం, ఐ హ్యాడ్ నేను తినడం. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి, రావడం, తినడం. అది ఏది ముందు జరిగింది, తినడం అనేది ముందు జరిగింది. అంటే నేను తినడం అనేది ముందు జరిగింది, అతను రావడం అనేది తర్వాత జరిగింది. సో గతంలో 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఏదైతే ముందు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి మనం
ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. తర్వాత జరిగిన యాక్షన్ అని చెప్పడానికి ఇలా సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద అనదర్ పాయింట్. అంటే నువ్వు రాకముందు, బిఫోర్ అంటే ముందు, నువ్వు రాకముందు నేను తిన్నానని చెప్పడానికి ఇలా ఐ హ్యాడ్ బిఫోర్ యూ కేమ్ అని చెప్పాం. చూడండి, ఐ హ్యాడ్ బిఫోర్ యూ కేమ్ అంటే సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి హ్యాడ్ అనేది ఈ టెన్స్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది, కామన్. హ్యాడ్ తర్వాత ఇక్కడ ఈ హ్యావ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి, హ్యాడ్ యూజ్ చేయడం జరిగింది. అంటే మిగతా వెబ్స్ లాగే ఇలా మనం ఐ హ్యాడ్ బిఫోర్ యూ కేమ్ అని చెప్పి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో అనదర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడే 2 ఇడ్లీలు తిన్నాను అని చెప్పాలి. చూద్దాం ఎలా రాస్తారు. ఐ హ్యావ్ హ్యాడ్ 2 idlis just now. I have had 2 idlis just now. 2 idlis అంటే 2 ఇడ్లీలు. జస్ట్ నో అంటే ఇప్పుడే, నేను ఇప్పుడే 2 ఇడ్లీలు తిన్నానని చెప్పి ఇలా ఐ హ్యావ్ హ్యాడ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి, అతను 10 గంటలకే 4 ఇడ్లీలు తినేశాడు. అతను 10 గంటలకే 4 ఇడ్లీలు తినేశాడని చెప్పడానికి అప్పుడు ఎలా చెప్తాం, he had had 4 idlis before 10 o'clock. He had 4 idlis before 10 o'clock. అంటే 10 గంటలకు ముందే, 10 గంటల కల్లా అతను 4 ఇడ్లీలు తినేశాడని చెప్పి ఇలా ఈ హ్యాడ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ యూజ్ చేసినా మనం హ్యాడ్ యూజ్ చేసి ఇక్కడ తర్వాత V3 యూజ్ చేస్తాం. సో హ్యావ్ యొక్క V3నే ఇక్కడ యూజ్ చేస్తాం. 10 గంటలకల్లా అతను 4 ఇడ్లీలు తినేశాడని చెప్పి ఇలా చెప్పాం. ఇలా మనం ఈ ఐ హ్యాడ్ అలాగే ఐ హ్యావ్ హ్యాడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాగడం అనే అర్థంలో కూడా మనం సేమ్ వెబ్ ఫామ్స్ యూజ్ చేస్తాం. చూడండి, నేను ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగాను. నేను కాకుండా అతను తీసుకుందాం, అంటే సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. సో అతను కాబట్టి హీ కానీ షీ కానీ ఇటు కానీ వచ్చినట్లయితే హ్యాస్ రావడం జరుగుతుంది ఈ టెన్స్లో. హీ హ్యాస్ హ్యాడ్ కోకోనట్ వాటర్ జస్ట్ నో. హీ హ్యాస్ హ్యాడ్ కోకోనట్ వాటర్ జస్ట్ నో. అతను ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగాడని చెప్పి ఇలా ఇక్కడ ఏం చేసాం, మనం ఈ హ్యావ్ అని తాగడం అనే అర్థంలో యూజ్ చేస్తాం. హీ సబ్జెక్ట్, తర్వాత హ్యాస్ ఎందువల్లంటే ఈ టెన్స్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావడం జరుగుతుంది సబ్జెక్ట్ తర్వాత ఏం చేసాం, ఈ హ్యావ్ యొక్క వెర్బ్ని థర్డ్ ఫామ్ తీసుకొచ్చి ఇలా యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ యూజ్ చేసాం. సో ఈ హ్యాడ్ కోకోనట్ వాటర్ జస్ట్ నో. అతను ఇప్పుడే కోకోనట్ వాటర్ తాగాడని చెప్పి ఇలా చెప్పండి. ఇక్కడ తాగాడని అర్థంలో యూజ్ చేస్తాం, ఇక్కడ తిన్నాడు అర్థంలో యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ చూద్దాం. సో నువ్వు వెళ్ళిపోక ముందు నేను కొబ్బరి నీళ్ళు తాగాను, ఆ సెంటెన్స్ తీసుకుందాం. లేదా అతను, నేను కాకుండా అతను. సో ఈ హ్యాడ్ కోకోనట్ వాటర్ బిఫోర్ యూ లెఫ్ట్. ఈ హ్యాడ్ కోకోనట్ వాటర్ బిఫోర్ యూ లెఫ్ట్ అంటే నువ్వు వెళ్ళిపోక ముందు అతను కొబ్బరి నీళ్ళు తాగాడు. ఇక్కడ తాగాడని చెప్పి యూజ్ చేస్తాం. సో అంటే ఇక్కడ ఈ టెన్స్లో మనం ఏ సబ్జెక్ట్ యూజ్ చేసినా తర్వాత హ్యాడ్ యూజ్ చేస్తుంటుంది, హ్యాడ్ యూజ్ చేస్తాం. తర్వాత ఈ హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి, హ్యాడ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. ఈ హ్యాడ్ కోకోనట్ వాటర్, అతను కొబ్బరి నీళ్ళు తాగాడు. బిఫోర్ యూ లెఫ్ట్, నువ్వు వెళ్ళిపోక ముందు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనం ఈ హ్యావ్ని మిగతా వెబ్స్ లాగే యూజ్ చేస్తుంటాం, మిగతా మెయిన్ వెబ్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే డిఫరెంట్ టెన్సెస్లో ఆ హ్యావ్ యొక్క డిఫరెంట్ ఫామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంతే ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి ఈ హ్యావ్ యొక్క మెయిన్ వెబ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ యూజ్ చేసి తర్వాత ఏదైనా వెర్బ్ యొక్క V3 యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా హ్యాడ్ తర్వాత ఈ హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3 తీసుకొచ్చి యూజ్ చేస్తాం. అంతే, చాలా సింపుల్. ఓకే. సో యాజ్ యూజువల్గా నేను వీడియో చివరిలో మీకు హోంవర్క్ ఇస్తాను. ఇప్పుడు నేను 2 సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి ఆన్సర్స్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఇప్పుడే మూవీ చూశాను. నేను ఇప్పుడే మూవీ చూశాను. నేను ఇప్పుడే టీ తాగాను. నేను ఇప్పుడే టీ తాగాను. సో 3వ సెంటెన్స్ కూడా ఇస్తాను, చూడండి. థర్డ్ వన్ ఏంటంటే, నువ్వు టీ తాగకముందు నేను ఇడ్లీలు తిన్నాను.
నువ్వు టీ తాగక ముందు నేను ఇడ్లీలు తిన్నాను. సో ఈ 3 సెంటెన్స్కి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.